దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని ఉచితమైన కృపలో త్రిత్వములోని 14వ ఆదివారంలో ప్రవేశించాము. దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. 3వ వృత్తంలో మనం ఉన్నాము. త్రిత్వ కాలంలో ఈ 3వ వృత్తంలో ఈ 14వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము విశ్వసించుము, స్వస్థత పొందుము. ఒకవేళ పండితులు అలాంటి శీర్షిక ఈ దినాన్ని ఏర్పరిచినా కానీ, ఈ దినము ఏర్పాటు చేయబడిన లూకా సువార్త 17వ అధ్యాయము 11-19 వచనాల మధ్య ఉన్న వాక్య భాగం ఆధారంగా ఆరాధన అనే అంశాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. వర్షిప్, ఇట్ ఈజ్ హూ వి ఆర్. ఆరాధన అనగా మనము లేక మేము అనే మాట. వర్షిప్ రిప్రజెంట్స్ హూ వి ఆర్. ఆరాధన అనేది మనము ఏమై ఉన్నామో, ఎవరమో బహిర్గతం చేసేది. మనం పాడిన 2 కీర్తనలో కూడా ఆరాధన యొక్క ప్రాశస్యము వివరింపబడింది. అందుచేత వర్షిప్ ఇట్స్ హూ వి ఆర్ అనే అంశము ఈ ఉదయకాలమందు ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వర్షిప్ అనే మాటలో 2 మాటలు ఉన్నాయి. వర్త్ షిప్. ఆయన ఆరాధనకు యోగ్యుడు. హీ డిజర్వ్స్ అవర్ వర్షిప్. సూజన్ వైట్ అనే ఆవిడ ఒక పుస్తకం రాసింది, ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ వర్షిప్. క్రైస్తవ ఆరాధనకు పునాదులు అని అర్థం వచ్చే పుస్తకం. ఆ పుస్తకంలో ఆమె 6 రకాల ఆరాధనల గురించి పేర్కొనడం జరిగింది. ఆరాధన అంటే ఏమిటి? మొదటిది వర్షిప్ యాజ్ సర్వింగ్ టు గాడ్. చాలామంది దృష్టిలో ఆరాధనకు వెళ్ళడం ద్వారా దేవునికి ఏదో మనం సేవ చేస్తున్నాము, దేవుణ్ణి గణపరుస్తున్నాము, దేవుని కొరకు మేము వెళ్తున్నాం అనేది, దేవుని సేవించడం కొరకు మేము వెళ్తున్నాం అనేది. చాలా చోట్ల ఈవేళ సర్వీస్ జరిగిందా అని అడుగుతారు ఆరాధనని. కనుక ఆరాధనకు మరొక నామం ఏంటంటే సర్వీస్ టు గాడ్ అనేది కొంతమంది అభిప్రాయం. రెండవది మిర్రర్ ఆఫ్ హెవెన్. ఆరాధన అనగానే పరలోకం యొక్క ఛాయాచిత్రము. మిర్రర్ ఆఫ్ హెవెన్ అంటే దూతల చేత, భక్తుల చేత ఏ విధంగా ఆయన కొనియాడబడతాడో ఆ విధంగా ఇక్కడ కూడా ఆరాధనలో నిరంతరము ఆయన కొనియాడతారని అర్థం వచ్చే మాట మిర్రర్ ఆఫ్ హెవెన్. మూడవది ఆమె చెప్పింది వర్షిప్ యాజ్ ఎఫర్మేషన్. ఎఫర్మేషన్ అంటే మేము యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించాము, యేసుప్రభు శిలువలో మరణించడం ద్వారా మాకు విమోచన దొరికింది, మేము యేసుప్రభు బిడ్డలం, మేము యేసుప్రభును వెంబడించేవారం అని చెప్పే ఒక ఎఫర్మేషన్, ఒక ఖండితమైన ప్రకటన, ఒక ఆమోదయోగ్యమైన ప్రకటన. నాలుగవది ఆమె చెప్పింది ఇట్ ఈజ్ ఎ కమ్యూనియన్. కమ్యూనియన్ అంటే ఫెలోషిప్, సహవాసము. చాలామంది దినాల్లో బాధపడేది మేము ఆలయానికి వెళ్ళలేకపోతున్నాము, సహవాసం లేకుండా పోయింది. కనుక ఆరాధన అనగానే సహవాసం అనే మాట. మరొక రీతిగా ఆరాధన అనగానే ప్రొక్లమేషన్. ఆదివారం దినాన్ని ఏ పట్టణంలో, ఏ గ్రామంలో చూసినా బైబిల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు రోడ్ల మీద కనపడుతుంటారు, వాహనాలు ఎక్కుతూ ఉంటారు. కనుక చెప్పకనే మేము క్రైస్తవులము, మేము యేసుని వెంబడిస్తున్నామని ప్రొక్లెమ్ చేసేది, ప్రకటన చేసేది ఈ ఆరాధన. ఆరవది ఆమె చెప్పింది ఏరియా ఆఫ్ ట్రాన్సెండెన్స్. ఇక్కడ నుంచి మనందరినీ సమ్మోహనపరిచి పైకి లేపేది. చాలామంది షూ వేసుకుని పైకి ఎక్కకూడదు, చర్చిలోకి వచ్చాక మాట్లాడకూడదు. ఇలాంటి పద్ధతిలో ఆరాధనని ఎంపిక చేసి పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు కనుక మనం భయంతో, భక్తితో ఉండాలి అని చెప్పేది. ఒకవేళ ఈ 6 రకాల ఆరాధనలు మన సంఘంలో ఉన్నాయో లేదో తెలియదు, కానీ 3 మాటలు ఈ ఉదయకాలం ముందు ఆలోచన చేయాలని నేను తలస్తూ ఉన్నాను. ఒకటి
వర్షిప్, రిమెంబరింగ్ బిబ్లికల్ ఫౌండేషన్. ఆరాధనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పునాది ఏమిటి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆరాధన అనగా ఏమి. రెండవది రీటెల్లింగ్ ది స్టోరీ ఆఫ్ జీసస్ అండ్ వర్షిప్. యేసుప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆరాధనలో ఆయన పాల్గొన్నాడు, ఎలాంటి ఆరాధన జరిగింది. మూడవది రీవిజిటింగ్ అవర్ వర్షిప్ పారాడైమ్స్. వర్తమాన పరిస్థితుల్లో మన ఆరాధనను ఏ విధముగా మనం సరి చేసుకోవాలి. 3 మాటలు. పరిశుద్ధ గ్రంథంలోని ఆరాధన పునాదులు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేశారు, బలిపీఠాలు కట్టారు, బలులు అర్పించారు, పండుగలు ఆచరించారు. అహరోను ఆశీర్వాదం ఉంది, మిరియాము స్తుతిగీతం ఉంది, ప్రభు సునగోగులో ప్రసంగించినట్టుంది. ఇశ్రాయేలు ప్రజల విడుదల కొరకు మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, మేము 3 దినాలంతా ప్రయాణమై వెళ్ళి అరణ్యంలో మా దేవునికి బలులు అర్పిస్తాము అని ఫరోతో చెప్పిన మాటలు మనం ఎన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆరాధన అనేది దైవ గ్రంథానికి అనుగుణమైంది లేక దైవ గ్రంథం యొక్క పునాది మీద కట్టబడింది అనేది మనం గ్రహించాలి. రెండవది, యేసుప్రభు జీవితంలో ఆరాధన గురించి మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 20-24 వచనాల మధ్యలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఒక దినం రాబోతా ఉంది, సమరయులు పర్వతాల మీద ఆయన్ని ఆరాధించరు, యూదులు యెరూషలేములోనూ ఆయన్ని ఆరాధించరు, ఆయన్ని ఆరాధించే స్థలం ఉంది అని సమరయ స్త్రీతో ప్రభు చెప్పడాన్ని బట్టి అంత మాత్రమే కాదు, కానీ ఆయన యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వస్తుంది అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆరాధన యేసుప్రభు అంగీకరించి బలపరిచిన అంశం అని చెప్పి మనం గమనించాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో, విశ్రాంతి దినము మనుష్యుని వరకు నియమింపబడను, కానీ మనుష్యులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. ఆయన శిష్యులు విశ్రాంతి దినాన్ని చేయరాని పని ఏదో చేస్తే యూదులు అభ్యంతర పెడితే ప్రభు చెప్పాడు ఈ మాట, మన కొరకు విశ్రాంతి దినం ఉంది కానీ విశ్రాంతి దినం కొరకు మనం లేము అనే మాటలు ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, ఆరాధన ప్రభు దృష్టిలో విలువైందే. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాల మధ్య మనం చూసినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం మాత్రము నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. వ్యర్థముగా ఆరాధన ఒకటి ఉంది, ఆరాధననే పిలువబడుతుంది అది, కానీ అది పెదవులతో మాత్రమే ప్రభువుని గణపరిచేది. లేక లోక సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు, పెద్దలు ఏర్పాటు చేసిన నియమాలు అవే ప్రధానమని అనుకుని నిజమైన సత్యంతో ఆరాధించే స్థితి లేకపోవడం నుండి ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక ఆరాధన దైవ గ్రంథానికి అనుకూలమైంది. ఆరాధన ప్రభు దినాల్లో ఆయన దానికి సంబంధించి ఉపదేశించింది. అయితే ఆరాధన అనే అంశం ఎలా వచ్చిందనే మాట ఒకవేళ కొంతమంది దృష్టిలో ఉంటే, ఈ దినం ఏర్పాటు చేయబడిన సువార్త పాఠం లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు ఒకవేళ గ్రంథాలు తెరిచి ఉంచితే ఆ అంశం మీద మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. అంటే అవుట్ ఆఫ్ ది వే ఒక మాట చెప్తాను. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు మణి చాకు అని ఆయన ఉన్నారు. ఈ మధ్య ఒక చోట ఆయన రాశాడు, ఈ సెల్ ఫోన్స్లో బైబిల్ చూచేవారు, ఈ సెల్ ఫోన్స్ పట్టుకుని ప్రసంగాలు చేసేవారు గమనించాల్సిన సంగతి ఏంటంటే, అపవాది మన ఇళ్లల్లో, మన గృహాల్లో పరిశుద్ధ గ్రంథం లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక దయచేసి మొబైల్ ఫోన్స్లో లేకపోతే ఇంకా అలాంటి బాగా చదువుకున్న వాళ్ళు ఏ ఫోన్స్
ఐకార్ వాడతారు. ఆయన చెప్పింది ఏంటంటే, సాతాను మెల్లమెల్లగా మన గృహాల్లో ఈ పరిశుద్ధ గ్రంథం అనేది లేకుండా చేయాలని ఈ పద్ధతి అవలంబించాడు, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు ఆయన మాటలుగా నేను చెప్తూ ఉన్నాను, నా మాటలుగా కాదు. సరే, లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినప్పుడు ఒక నిర్దిష్టమైన ఆరాధన క్రమం అక్కడ ఉంది. మేమే ఆరాధకులం అనే శీర్షిక నేను చెప్పాను కనుక ఒక నిర్దిష్టమైన ఆరాధన 11వ వచనంలో ఉంది. ఆయన యెరూషలేమునకు వెళ్తూ సమరయ గలిలయ మధ్య ఆగాడు, లేక ఈ స్వస్థత కార్యం చేశాడు, 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచేది. కనుక ఆరాధనా స్థలం ఏంటనేది మొదటి ప్రశ్న. ఆరాధనా స్థలము ఈ స్వస్థత కార్యంలో సమరయ గలిలయ ప్రాంతాల మధ్య జరిగింది. ఊరు పేరు లేని ఒక ప్రాంతంలో జరిగింది. కుష్ఠరోగులు అక్కడ ఉన్నారు కనుక దాని అర్థం ఏంటంటే అది వెలివేయబడిన వారు ఉండే ప్రదేశం, జనుల నివాసం ఉండే ప్రదేశం కాదు. అది వెలివేయబడిన వారు ఊరు బయటకు పంపబడిన పరిస్థితుల్లో అలాంటి తావులో ఈ ఆరాధన జరుగుతూ ఉంది. ఈ వైరస్ వచ్చిన తర్వాత అయ్యో మేము ఆలయంలో ప్రార్థన చేసుకోలేకపోతున్నామని చెప్పి మన తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఆలయంలో చేస్తేనే ఆరాధన అనే భావన. కానీ ఈ స్వస్థత కార్యం జరిగిన ఈ ఆరాధన ఎక్కడ జరిగిందంటే గలిలయ సమరయ ప్రాంతాల మధ్య వెలివేయబడిన వారు ఉండే ప్రదేశము, నిర్జన ప్రదేశము. కనుక ఆరాధన స్థలం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇలాంటి భవనాల్లో ఉండేదే ఆరాధన కాదు, లేక మన గృహాల్లో తలుపులు వేసుకుని మనం చేసేది ఆరాధన కాదు. బహిరంగ ప్రదేశాల్లో వెలివేయబడిన వారు, అంటరాని వారుగా బయటికి నెట్టబడిన వారి మధ్య ఆరాధన ఉండాలి. మన దేవుడు వెలుపల ఉండేవారికి దేవుడు కనుక వెలుపల ఉండేవారి మధ్య ఈ ఆరాధన జరిగింది. కనుక ఆరాధన స్థలం ఏంటనే ప్రశ్న ఒకవేళ ఈ ఉదయకాలం మన ముందుంటే బహిరంగ ప్రదేశాలు, నిర్జన ప్రదేశాలు, ఒకవేళ మురికి వాడలు ఆరాధన స్థలం. చాలా కాలం క్రిందట, ఒక 40 సంవత్సరాల కిందట ఈ వర్షిప్ మీద ఒక వర్క్షాప్ జరిగింది బెంగళూరులో. ఐ వాజ్ ఏ స్టూడెంట్ అండ్ రకరకాల ఆరాధనలు చేసి వస్తున్నారు జనం. మా గ్రూప్ ఏం ఆరాధన చేసామంటే ఎక్కడ ఇలాంటి వెలివేయబడి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ భౌతిక అవసరతలు, ఆహారము, వస్త్రం లాంటి అవసరాలు తీసుకొచ్చి మేము ఆరాధన చేసామని రిపోర్ట్ చేశాము. బైబిల్ చదవలేదు, ప్రసంగం చేయలేదు, వారితో సంఘీభావం ప్రకటించడమే ఒక ఆరాధన అని ఆ దినాన్ని ఆ స్కూల్ ఆఫ్ వర్షిప్లో మేము చేయడం జరిగింది. కనుక ఆరాధనా స్థలం ఏంటి అంటే వెలుపల ఉన్నవారు, వెలివేయబడిన వారు, అంటరాని వారు, మురికిలో ఉన్నవారు, వారి మధ్య చేసేది ఆరాధన. 13వ వచనంలో ఉంది, యేసుప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. వర్షిప్ ఈజ్ ఎ కన్ఫెషన్, ఒప్పుకోలు. లూథరన్ సంఘ ఆరాధన ఉన్నతమైన ఆరాధన అని మాసినమణి గారు అటు చెప్పారు. ఎందువల్లంటే ఆరాధనలో ఒప్పుదల ఉంటుంది, ఇంకా నేను చెప్పబోయే అంశాలు ఉంటాయి. చాలామంది దేవాలయంకి వెళ్ళడం అంటే ప్రసంగ సమయానికి వచ్చి ప్రసంగం విని వెళ్ళిపోతుంటారు. ప్రసంగానికి రాకపోయినా పర్లేదు కానీ ఆరాధనకు రావాలి. ఎందువల్లంటే ఆరాధనలో ఒప్పుకోలు ఉంది. వీరు అరుస్తూ ఉన్నారు, యేసుప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. కనుక ఆరాధనలో రెండో అంశం ఏంటంటే ప్రభువును పిలవడం. మనం పాడాము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ఆ దినాన్ని ఆ స్వస్థత కార్యంలో ఆ 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేశారు. ఆరాధనలో వారు ప్రభువును పిలుస్తున్నారు. మా శారీరక బలహీనత, మా కుష్ఠరోగం తొలగించు, మా న్యూనతాభావం తొలగించు, మా వెలివేయబడే స్థితి నుంచి మమ్మల్ని తప్పించు,
మాకు విడుదల ప్రసాదించు, మా దీనస్థితిని చూడు, మమ్ము కరుణించమని వారు కేకలు వేస్తున్నారు, లేక ప్రార్థన చేస్తున్నారు. ఆయన పిలుస్తున్నారు. ఆరాధనకు వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం యేసుప్రభుని పిలుస్తున్నామా? ఆ 10 మంది కుష్ఠరోగులు పిలుస్తూ ఉన్నారు, మమ్ము కరుణించుము. ఆరాధనలో ప్రాముఖ్యమైన అంశము ప్రభువు మనకు సమకూర్చే కరుణ, లేక కనికరం, లేక జాలి. మా రోగాన్ని విడిపించు, మా న్యూనతాభావాన్ని తొలగించు, మా దీనస్థితిని చూసి మమ్మల్ని కరుణించు అని చెప్పి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. కనుక వర్షిప్ ప్లేస్, వర్షిప్ కన్ఫెషన్, ఆరాధనలో ఉన్న ఒప్పుకోలు. 3వ మాట 14వ వచనం ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకోండి వారితో చెప్పాను, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఎప్పుడైతే కన్ఫెషన్ ఉంటుందో అక్కడ అబ్సల్యూషన్ ఉంటుంది. అబ్సల్యూషన్ అంటే పాప క్షమాపణ ప్రకటన. కరుణించమని వేసిన కేకకి దేవుడిచ్చే జవాబు. పాస్టర్ గారు మన పాపం ఒప్పుకున్న తర్వాత ఇటు తిరిగి మన పాపాలు ఆయన క్షమించాడు అని ప్రకటన చేశారు. దట్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూషన్. మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకోండి వారితో చెప్పాను. మీరు కరుణించమని కేకలు వేశారు, నేను కరుణించాను, మీరు యాజకులకు వెళ్ళి కనపరుచుకోండి. రెస్పాన్స్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ఫర్గివింగ్ అవర్ సిన్స్, ఇన్ కన్సీడింగ్ టు అవర్ రిక్వెస్ట్, దట్ ఈజ్ అబ్సల్యూషన్. మమ్ము కరుణించమని కేకలు వేస్తే ఈయన ఇచ్చిన జవాబు, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకోండి అని వారితో చెప్పాను, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. మిమ్మల్ని ఎవరైతే వెలివేశారో వారి దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే మిమ్మల్ని అంటరాని వారుగా బయటకు నెట్టారో ఆ మత పెద్దలను కలవండి. ఒకవేళ వారు చేసిన పనికి వారు సిగ్గుపడతారేమో, వారు చేసిన పనికి వారు పశ్చాత్తాపడతారేమో. మీరు యాజకులకు కనుపరుచుకోవడం ద్వారా ఒకవేళ మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందేమో, మీరు ధైర్యంగా ముందుకు సాగిపోతారేమో. మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని చెప్పారు. అంత మాత్రమే కాదు, కానీ వారు వెళ్ళుచూ ఉండగా వారు శుద్ధులైరి. ప్రభు ఇంకో మాట చెప్పాడు తిరిగి వచ్చిన అతనితో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. కనుక వారు యాజకులకు కనపరుచుకోమని అంటే విశ్వసించి వెళ్తున్నారు. వారి విశ్వాసాన్ని బట్టి వారు స్వస్థత పొందారు. మనము ఆరాధనా స్థలంకి రావాలి, పాప క్షమాపణ కొరకు ఒప్పుదల చేయాలి, ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందుకోవాలి, విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. 4వ మాట 15వ వచనం, వారిలో ఒకడు తమకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. వర్షిప్ యాజ్ ప్రైజ్, ప్రైజ్ అండ్ వర్షిప్ అనే మాట చాలా తేలిగ్గా వాడుతూ ఉంటాము. ప్రైజ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ వర్షిప్. చాలాసార్లు చెప్పుంటాను, మరోసారి చెప్తాను నేను. జిమ్మీ కార్టర్ అనే అమెరికా ప్రెసిడెంట్ గారు ఒక దేవాలయంలో ప్రసంగించాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు దేవాలయానికి వచ్చి వాక్యం చెప్పాలంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్ చూడడానికి ముందుగానే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వచ్చారు. ఈ దేవాలయం అంతా తనిఖీ చేశారు. పాస్టర్ గారు ఎక్కడ కూర్చుంటారు, ప్రసంగం చేసి ఆయన ఎక్కడ నుండి వచ్చిన విశ్వాసులు ఎక్కడ కూర్చుంటారు. ముందు వారం వచ్చారు, అంతా చూసి అంత బాగుందండి, కానీ ఈ కుర్చీలో కూర్చుని ఆయన మాటి మాటికి చెయ్యెత్తి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. ప్రెసిడెంట్ గారు ప్రసంగం చేసేటప్పుడు అలా చేతులెత్తి కదలికలు ఉంటే మేము ఒప్పుకోము, కనుక ఆయన కంట్రోల్ చేయండి, లేకపోతే ఆయన రావడం వీలేదని చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు. దేవాలయానికి రావద్దని పాస్టర్ గారు చెప్తే బాగోద్దు కనుక పాస్టర్ గారు ఆయన పిలిచి ఒక అరేంజ్మెంట్ చేశాడు. అయ్యా, వచ్చే ఆదివారం ప్రెసిడెంట్ గారు వచ్చి వాక్యం చెప్పబోతున్నాడు, నువ్వు ముందు కూర్చుని అలా లేస్తే వాళ్ళు ఒప్పుకొని అంటున్నారు,
కనుక నువ్వు ఆయన ప్రసంగం చేసిన ఒక అరగంట చేతులు ముడుచుకుని కూర్చుంటే నీకు మండే నాడు చక్కని షూ కొనిస్తాను. ఆయనకి చెప్పులు లేకుండా కూర్చున్నాడు ఆయన. నీకు చక్కని షూ కొనిస్తాను, నువ్వు మాటికి లేకుండా ఉండాలంటే సరే అన్నాడు ఆయన. ఆదివారం వచ్చింది, ప్రెసిడెంట్ గారు వాక్యం చెప్తున్నాడు. ఆయన చేయి ఎత్తబోతుంటే పాస్టర్ గారు ఇలాగే కూర్చున్నాడు వెనక, ప్రసంగం చేసి ఆయన వెనక ఇలా చెప్పి పాదాలు చూపిస్తున్నాడు. నీకు షూ కొంటాను ఆగని చెప్పి పాస్టర్ గారు ఇక్కడ కూర్చుని ఇలా అణుతూ ఉన్నాడు, పాదాలు చూపిస్తున్నాడు, నీకు షూ కొంటాను. 5 నిమిషాలు ఆగాడు, 10 నిమిషాలు ఆగాడు, 15 నిమిషాలు ఆగాడు ఆయన. ఆ వృద్ధుడు, షూ ఆర్ నో షూ, ఐ విల్ ప్రైజ్ ద లార్డ్. అయ్యా నువ్వు చెప్పులు కొనేకపోతే నాకు అనవసరం, నేను దేవుని స్తుతిస్తాను అన్నాడు. ఐ ప్రైజ్ ద లార్డ్. ఒకడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. స్వస్థత పొందినట్లు గ్రహించాడు, తిరిగి వచ్చాడు, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, మన సంఘాల్లో కీర్తనలు పాడడానికి పెదవులు విప్పరు, చక్కని స్వరాలు ఇచ్చాడు దేవుడు. నోట్లోనే పాడుకుంటూ ఉంటారు. కంఠం ఎత్తి దేవుని మహిమపరచలేరు, గొంతు ఎత్తి దేవుని మహిమపరచలేరు. ఇక్కడ సువార్తికుడు రాశాడు గొప్ప శబ్దంతో. నేను అనుకుంటాను వాడు ఆ యాజకులు కనపడి తిరిగి ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు రోడ్డంతా పెద్దగా అరుస్తూ వస్తుంటాడు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. ఆరాధన అనగా స్తుతి, దేవుని మహిమపరచుట. ఐశ్వర్యవంతమైన స్థలాల నుండి బహిరంగంగా దేవునికి దగ్గరకు వచ్చి స్తుతి చెల్లించుట నిజమైన ఆరాధన. మన ఇంట్లో చాలా సుఖవంతంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది, ఏసీ ఉంటుంది, మంచి లైట్లు ఉంటాయి. కొంతమంది పరుపుల మీద పడుకుని కూడా ప్రార్థన చేస్తాము. ఆరాధన అనగా అలాంటి సౌకర్యవంతమైన ప్రదేశాల నుండి దేవుని దగ్గరికి రావడం. తిరిగి వెలివేయబడిన స్థలానికి వచ్చాడు ఆయన. ఆ ఒకడు సమరయుడు అనే మాట చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో 3 సమరయులు ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ, లూకా సువార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుడు. ఈ కథలో స్వస్థత పొంది ప్రభువుకి కృతజ్ఞత చెప్పడానికి తిరిగి వచ్చినవాడు. నేను అనుకుంటాను పరిశుద్ధాత్మ దేవుడు వీరు సమరయులు అని రాయించడంలో ఒక ఉద్దేశము, ఒకవేళ దేవుని గణపరచడంలో ఇలాంటి వారు ముందున్నారు, అంటరాని వారు, వెలివేయబడిన వారు, ఐడెంటిటీ లేనివారు ముందున్నారేమనే మాట వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే 9 మంది ఏమైపోయారో తెలియదు, కానీ 10 మందిలో ఒక ఆయన వచ్చాడు. ఆయన రావడం గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. ప్రతి ఆరాధనలో మనం గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచాలి, పెదవులు విప్పి ఆయన గణపరచాలి. హృదయాంతరాళాల నుంచి స్తుతి ఆరాధన ఉండాలి. 5వది 16వ వచనం, ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. తిరిగి వచ్చాడు, పాదముల యొద్ద సాగిలపడ్డాడు. వర్షిప్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్. ఆరాధన అనేది కృతజ్ఞత చూపేది. 10 మంది శుద్ధులయ్యారు, 9 మంది రాలేదు, ఒక ఆయనే వచ్చాడు. ఆయన రావడం ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆరాధనలో కొన్ని దేవాలయాల్లో 3rd బెల్ కొట్టిన తర్వాత లోనికి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. కొన్ని చోట్ల 3rd బెల్ కొట్టిన తర్వాత తలుపులు వేసేస్తారు. ఒకవేళ వినయము విధేయత అనే సంగతులు అందులో కనబడుతూ ఉంటే ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. యేసు పాదముల యొద్ద సాగిలపడడం అనేది భయభక్తులతో పాటు వినయాన్ని సూచించేది. ఆశీర్వాదాల కన్నా ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని మనం కనపరచాలి. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వర్షిప్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్.
ఎన్ని విషయాల్లో మనం కృతజ్ఞత చెప్పాలి, ఆయన సన్నిధిలో ఎంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి. వర్షిప్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్. ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు అనే మాట అక్కడ స్వార్థికుడు రాశాడు. వాడు ఐడెంటిటీ లేనివాడు, ఎలాంటి పదవి లేకపోతే ఘనత లేనివాడు. అయినా కానీ కృతజ్ఞత చూపడానికి తిరిగి వచ్చాడు. ఆరవది వర్షిప్. వర్షిప్ శర్మన్, ప్రసంగము లేక ధ్యానము లేక హెచ్చరిక. చాలామంది దృష్టిలో ఇది ఒకటే ప్రాముఖ్యత అని తలస్తారు. కానీ విన్నవాక్యాన్ని అంగీకరించి కార్యరూపంలో పెట్టే స్థితి ఉండదు. ఓ సంఘానికి ఓ పాస్టర్ గారిని పిలిచారు. ఆయన మొదటి ఆదివారం చక్కని ప్రసంగం చేశాడు, రెండవ ఆదివారం అదే ప్రసంగం చేశాడు. ఇదేంట్రా పాస్టర్ గారు పోయిన వారం చెప్తున్నాడు సిద్ధపడలేదేమనుకున్నారు. మూడవ వారం అదే ప్రసంగం చేశాడు, నాలుగవ వారం అదే ప్రసంగం చేశాడు. పెద్దలు నిలబెట్టి అడుగుతున్నారు, ఏంటి అంటే, మొదటి ఆదివారం నేను చెప్పాను, ఒకడు కూడా దాన్ని అమలు చేయలేదు కదయ్యా, మీరు అమలు చేసే వరకు నేను చెప్తూ ఉంటాను చెప్పాడు. అందువల్ల ప్రసంగం అనేది 18వ వచనంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదు. ఈ ప్రసంగం అని ఒకవేళ ఈ భాగాన్ని మనం తలస్తే, యేసు ప్రభు ఆరాధనలో సహవాసుల కొరకు చూస్తామన్నాడు. మిగిలిన 90 ఎక్కడ? సహవాసం ఏమైపోయింది? ఈ అన్యుని కృతజ్ఞతను ఆయన అభినందించాడు. ఆరాధన అనగా తిరిగి వచ్చుట. ఇతడు తిరిగి వచ్చాడు అనే మాట సువార్తికుడు రాస్తా ఉన్నాడు. యాజకులు కనబడ్డాడు, శుద్ధుడైన తర్వాత ఒక్కడే తిరిగి ఆయన దగ్గరికి వచ్చాడు. కనుక ఆరాధన అనగా ప్రసంగం, ఎవరు ప్రసంగం చేసినా ముఖ్యమైన సంగతి ఏంటంటే ఉన్న స్థితి నుండి తిరిగి రావాలి. టర్న్ బ్యాక్ టు గాడ్, రిటర్న్ టు గాడ్. ఆరాధన అనగా తిరిగి వచ్చుట. పరదేశులు, వెలుపలి వారు ఎవరైనా ఆయన సమీపించవచ్చు, ఎవరైనా ఆయన స్తుతించవచ్చు. తిరిగి వచ్చుట, రిటర్నింగ్. పత్రిక వాక్య భాగంలో 2 జాబితాలు కనబడుతూ ఉన్నాయి: శరీర కార్యాలు, ఆత్మఫలం. ఆరాధన అనగా శరీర కార్యాల నుండి ఆత్మఫలానికి నడిపింపబడ్డాం. శరీర కార్యాల జాబితా చదవగా మనం విన్నాం: క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, శరీర జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము. పెద్ద జాబితా ఇచ్చాడు. ఒకప్పుడు ఈ స్వస్థత పొందిన కుష్ఠరోగి అలాంటి స్థితిలో ఉన్నవాడే, కానీ స్వస్థత పొందాక ఆయన తిరిగి వస్తా ఉన్నాడు. మన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ మనం జరిగిస్తే మన పాపస్థితి నుండి, శరీర కార్యాల నుండి ఆత్మఫలానికి మనం నడిపింపబడతాం. ఆత్మఫలం 9 అని చెప్పి చాలామందికి కంఠస్థం కూడా వచ్చు. దీన్ని 3 భాగాలు చేశారు, 3 సెట్స్. ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ 3 కూడా దేవునికి నాకు ఉన్న సంబంధం. ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ 3 దేవునితోటి మన సంబంధాన్ని సూచించేవి. దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము ఇతరులతో నాకున్న సంబంధం. మంచితనము, విశ్వాసము, సాత్వికము
నాలో నేను సరిపు చేసుకోవాల్సిన సంబంధం, నాతో నాకున్న సంబంధం. కనుక ఈ స్వస్థపడిన కుష్ఠరోగి తిరిగి వచ్చి ఆయన చేత అభినందన పొందాడు. మన జీవితాల్లో మనం కూడా ఇలాంటి శరీర కార్యాలు జరిగించే స్థితి నుండి ఆత్మఫలం ఫలించే స్థితికి వస్తే అది నిజమైన వాక్యానికి విధేయత చూపడం. ప్రభువు మిగిలిన 9 మంది ఎక్కడని అడగడంలో సహవాసాన్ని కోరుతా ఉన్నాడు, లేక వారు చేయని పనిని ఎత్తి చూపుతా ఉన్నాడు. కృతజ్ఞత ఇవ్వని ఆ పరిస్థితిని ఆయన ఎత్తి చూపుతూ వారికన్నా అన్యుడు అయిన నీవే బెటరు అని అభినందిస్తూ ఉన్నాడు ఆయన. ఆరాధన అనగా 7వది బెనిడిక్షన్, ఆశీర్వాదం. చాలామంది ఆశీర్వాద సమయంకి వస్తారు. ప్రభు నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక అని చెప్పి అహరోను దీవెన పాస్ గారు ఎత్తి ఉంటే అంత తలలో ఉంచేసి విధేయతతో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటే ఆశీర్వాదం కూడా పొందకుండా వెళ్ళిపోతున్నావు ఏంటని చెప్పి తల్లిదండ్రులు అంటూ ఉంటారు. బెనిడిక్షన్ 19వ వచనంలో నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. ఆరాధన తిరిగి సమర్పించుకొనుచు ఒక దశ నుండి మరొక దశకు సాగిపోయేది. విశ్వాసము గుర్తించబడేది. తిరిగి రాని 9 మందిని ఆయన ఎలాంటి శాపవచనాలతో మందలించలేదు. వారికి కూడా విశ్వాసం కావాలి, వారికి కూడా దైవచింతన కావాలి, వారికి కూడా పరలోకం కావాలి. వారు రాలేదని ఎత్తి చూపాడు తప్ప ప్రభువు రానివాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, రానివాళ్ళు ఇళ్ళు కాలిపోతాయి అని శాపవచనాలు పెట్టలేదు. ప్రభు దృష్టిలో వారు కూడా ఆరాధనలో అందరిలాగా పాలి భాగస్తులు అవ్వాలి. 21వ వచనంలో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందంటాడు ఆయన. కనుక ఈ ఉదయకాలం ముందు చాలా కాలం నుంచి ఈ స్వస్థత కార్యం మనం ధ్యానం చేసి ఉంటాము. సాధారణంగా కృతజ్ఞత అనే అంశం మీద ఈ స్వస్థత కార్యం గురించి ఆలోచన చేసి ఉంటాము. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ నడిపింపులో ఆరాధన అనగా మేమే, వర్షిప్ ఇట్ ఈజ్ హూ వి ఆర్. ఆరాధన అంటే నేను, మేము, మనము అనే ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక 3వ మాట చెప్పాను, రీవిజిట్ అవర్ వర్షిప్ పారాడైమ్స్. వాక్యపు వెలుగులో మన ఆరాధనా క్రమాన్ని మనం ఏ విధముగా ఆధునీకరణ చేయాలి, లేక సందర్భోచితంగా జరిగించాలి. ఆరాధన తలుపులు మూసుకుని తమకే పరిమితం చేసుకునే క్రమం కాదు అనేది మొదటి సంగతి. ఆరాధన అనేది బహిరంగంగా కనబడేది, బహిరంగంగా జరిగించేది, అనేకులు చూచి దేవుని మహింపరిచే కార్యంగా ఉండేది. కనుక ఆరాధన తలుపులు మూసుకుని తమకే పరిమితం చేసుకునేది కాదు, కానీ హీలింగ్ బ్రిడ్జెస్, స్వస్థత వారధులు, వంతెనలు కట్టి తిరస్కరింపబడేవారిని, దీనులుగా ఎంచబడేవారిని, అణగారేవారిని ఆరాధనలోకి నడిపించేది ఆరాధన. ఆరాధన అనగా దేవుడు పేదల పట్ల ఉన్నాడు, న్యాయం అనేది పేదలకు గొప్పవారికి ఒకటే అని న్యాయాన్ని బహిరంగంగా ప్రకటించేది ఆరాధన. నిష్పక్షపాతంగా వ్యక్తులను అంచనా వేసేది ప్రార్థన. ఆరాధన అనేది మన చెడు వ్యవస్థల నుండి తిరిగి దేవుని వైపుకు నడిపించేది. చెడు వ్యవస్థల నుండి, శరీర కార్యాల నుండి, లోక సంబంధమైన స్నేహం నుండి తిరిగి దేవుని వైపుకు నడిపించేది ఆరాధన. ఎందుకు రావాలో ఆరాధనకి? ప్రాముఖ్యమైన సంగతి ఇది. మన చెడు వ్యవస్థల నుండి తిరిగి దేవుని వైపు నడిపించేది. ఈ దినాన్ని డినామినేషనల్స్ రకరకాల ఆరాధనలు జరిగిస్తూ ఉన్నారు. మన ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో లిటర్జీ, ఆరాధన క్రమం అనేది ఉంది.
కొన్ని చోట్ల ఫ్రీ వర్షిప్ అంటే రావడం, కీర్తనలు పాడడం, సంగీతం వినిపించడం, ఎవరికి నచ్చితే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం. కొన్ని చోట్ల కెరిస్మాటిక్ వర్షిప్. నేను నార్వే దేశం వెళ్ళా. ఒక కెరిస్మాటిక్ చర్చ్కి వెళ్తే ప్రసంగం చేసి ఆయన ప్రియురాల్ని హత్తుకుని హక్ చేస్తూ ఉన్నాడు ప్రసంగం చేసినంతసేపు. వాళ్ళిద్దరూ ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళ సంస్కృతిలో అది ఆమోదయోగ్యమే, నేనేం తప్పు పట్టలే. కానీ కరిస్మాటిక్ టైప్ ఆఫ్ వర్షిప్, సింగ్ అండ్ సాంగ్, జెహోవా విట్నెస్ అనుకుంటా, జెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు వాళ్ళు ఒక రకం, సెవెంత్ డే వాళ్ళు ఒక రకం. రకరకాల ఆరాధన పద్ధతులు ఒకవేళ మనం నడుస్తూ ఉంటే, ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆన్లైన్ వర్షిప్ వచ్చింది. ఎప్పుడైనా ఆలోచించామా ఇది? ఆన్లైన్ వర్షిప్, ఇళ్లలో కూర్చుని ఆరాధించడం. నేను కొంతమంది పాస్టర్ గారు నా దగ్గరికి వస్తుంటారు, ఆరాధన జరుగుతుందంటే, జరుగుతుందండి, తెల్లవారుజాము 5కి పెట్టేశాను. ఇట్లా రహస్యపు ఆరాధన, సీక్రెట్ వర్షిప్, ఎవరు కనపడకుండా తెల్లవారుజాము 5 గంటలకు వెళ్ళి 5:30 వరకు 6 వరకు చూసి వచ్చేసేది. ఆన్లైన్ వర్షిప్, సీక్రెట్ వర్షిప్. ఈ కరోనా సంక్షోభ ఫలితం ఇలాంటి ఆరాధనలో ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం మందు యేసుప్రభు గలిలయ సమరయ ప్రాంతాల మధ్య ఆరాధన జరిగించాడు. ఆయన అక్కడ ఉన్నాడనే సంగతి తెలుసుకుని 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు, దూరంగా నిలబడ్డారు, మమ్మల్ని కరుణించి మన కేకలు వేశారు. ఆ ఆక్రందానికి ఆయన స్పందించి, మీరు వెళ్ళి యాజకులకు కనపడండి అన్నాడు. వారు వెళ్తూ ఉండగా శుద్ధులయ్యారు. 9 మంది అడ్రస్ లేకుండా పోయారు. ఒక సమరయుడు తిరిగి వచ్చి ఆయన్ని మహిమపరిచాడు. ఆయన పాదాల మీద సాగిలపడ్డాడు. ఆయన ఇచ్చే అభయమని పొందుకున్నాడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాంటి ఆరాధన వర్తమాన పరిస్థితుల్లో మన జీవితాల్లో కూడా ఉంటే శరీర కార్యాలను జయించి ఆత్మఫలం ఫలించే వరంగా ఉంటాము. ఒక ఆయన ఏమంటే, ఆత్మఫలం ఫలించడం అంటే యేసుక్రీస్తుని పోలి ఉండడమే. ఆత్మఫలం ఫలించడం అంటే యేసుప్రభు జీవించిన పద్ధతిలో మనం కూడా జీవించడమే. ఈ పరిశుద్ధ దినాన్ని అలాంటి ఆత్మఫలం పొంది యేసును అనేకులకు చూపేవారంగా ఉండే ఆరాధనలు జరిగించడానికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.